హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఎవ్రీ వెన్స్డే మన ఛానల్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎవ్రీ వెన్స్డే మనకి హెల్త్ రిలేటెడ్ టాపిక్ వస్తుంది. సండే గార్డెనింగ్ వీడియో వస్తుంది. సాటర్డే ర్యాండమ్గా మనం ఏదైనా కంటెంట్ మనకు యూస్ఫుల్ ఉండే కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. రిమైనింగ్ డేస్ మనకు ట్రావెలింగ్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే ప్రోటీన్. అసలు మన బాడీకి ప్రోటీన్ అవసరమా? ఎంత అవసరం? ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? అలాగే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, అలాగే ప్రోటీన్ పౌడర్స్ వాడేవాళ్ళు, సప్లిమెంట్స్ వాడేవాళ్ళు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళ గురించి, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. అసలు ప్రోటీన్ ఎక్కువైతే ఏమవుతుంది, ఎంత మోతాదులో మనకు అవసరం, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనం ఇవాళ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ప్రోటీన్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. మన బాడీకి ప్రోటీన్ చాలా ముఖ్యమైన న్యూట్రియంట్. ఎందుకంటే మజిల్ బిల్డింగ్కి మరియు రిపేర్కి చాలా అవసరం. హార్మోన్లు, ఎంజైమ్స్ ఫార్మేషన్కి కూడా చాలా అవసరం. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటం కోసం, హెయిర్, స్కిన్, నెయిల్స్ హెల్త్ కోసం ప్రోటీన్ చాలా అవసరం. సింపుల్ ఉదాహరణగా చెప్పాలంటే, ఒక భవనం నిర్మాణానికి ఇటుకలు ఎంత అవసరమో అలాగే మన బాడీకి ప్రోటీన్ ఒక బేసిక్ బిల్డింగ్ మెటీరియల్ లాంటిదన్నమాట. రోజుకి ఎంత ప్రోటీన్ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన బాడీ వెయిట్, యాక్టివ్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. నార్మల్ అడల్ట్ అయితే 1 గ్రామ్ కిలో బాడీ వెయిట్కి, ఉదాహరణకి మీ బరువు 60 కిలోలైతే 60 గ్రాముల ప్రోటీన్ అవసరం అన్నమాట. జిమ్ చేసేవాళ్ళు, అథ్లెట్స్ 1.5 to 2 గ్రామ్స్ కిలో బాడీ వెయిట్కి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ సమయంలో కాస్త ఎక్కువ అవసరం అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ లిస్ట్. గుడ్లు. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్లో 25 గ్రాములు ఉంటుంది. 100 గ్రాముల పప్పులో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 1 గ్లాస్ పాలల్లో 8 గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తుంది. ప్రోటీన్ మన బాడీకి ఎంత అవసరమో తెలుసుకున్నాం కదా. మరి ప్రోటీన్ ఎక్కువైతే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ ఎక్కువ తింటే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మోతాదులో ఏదైనా తీసుకున్నా అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువైతే కిడ్నీపై భారం అవుతుంది. కిడ్నీకి ప్రోటీన్ ఫిల్టర్ చేయటం కష్టమవుతుంది. అలాగే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవటం వల్ల యూరిన్ ఎక్కువగా వస్తుంది. యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ వంటి సమస్యలు వస్తాయి. కాల్షియం లాస్ అవుతుంది. బోన్స్ వీక్ అవ్వచ్చు. అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తాయి. బ్లోటింగ్, కాన్స్టిపేషన్ సమస్యలు ఎక్కువ అవుతాయి. అసలు మన బాడీలో ప్రోటీన్ ఎందుకు ఎక్కువ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మరి ప్రోటీన్ ఎక్కువైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ బరువుకు తగినంత ప్రోటీన్ మాత్రమే తీసుకోండి. వాటర్ ఎక్కువగా తాగండి. కిడ్నీకి హెల్ప్ అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవటం చాలా అవసరం. ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫ్యాట్స్ ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరం ఉంటేనే తీసుకోండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యాచురల్ ఫుడ్స్ అంటే పప్పులు, గుడ్లు, పాలు వంటి వాటితో మొదలు పెట్టండి. నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జిమ్ చేసేవాళ్ళు, బాడీ బిల్డర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలాగే లాక్టేటింగ్ ఉమెన్స్కి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృద్ధులలో మజిల్ లాస్ని తగ్గించడానికి కూడా ప్రోటీన్ అవసరం. చూసారు కదా ఇవాళ వీడియోలో ప్రోటీన్ మన బాడీకి ఎంత అవసరం, ఒకవేళ ఎక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.